గుడ్ మార్నింగ్. మనం ఆల్రెడీ సైన్స్ లెసన్లో నర్వస్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం కదమ్మా. నర్వస్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం. ఆ నర్వస్ సిస్టంలో కూడా ఏంటివి సిఎన్ఎస్, పిఎన్ఎస్ ఉంటాయని చెప్పుకున్నాం. సిఎన్ఎస్లో కూడా రెండు ఉన్నాయి, బ్రెయిన్, స్పైనల్ కార్డ్. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ పిఎన్ఎస్ గురించి చెప్తున్నాం. పిఎన్ఎస్ అంటే ఏంటమ్మా? పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ని ఏమని చెప్పామమ్మా? పిఎన్ఎస్ అమ్మా. ఈరోజు ఈ పిఎన్ఎస్ గురించి చెప్తున్నాం. ఆల్రెడీ సిఎన్ఎస్ 2 పార్ట్స్గా డివైడ్ చేశారని చెప్పాం కదా. సిఎన్ఎస్, బ్రెయిన్, స్పైనల్ కార్డ్. ఆ రెండు అయిపోయాక పిఎన్ఎస్ని 3 పార్ట్స్గా చేసామమ్మా. అది ఎలాగో చెప్తాను చూడండి. మీరు పేజ్ నెంబర్ 25 ఓపెన్ చేయండి. కంటెంట్ బుక్లో పేజ్ నెంబర్ 25 కంటెంట్ బుక్. ఓకే, దీంట్లో మనకి సెకండ్ క్వశ్చన్ ఉంది. ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ ఫిల్ చేస్తాం. నేమ్ ద 3 పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్. పేజ్ నెంబర్ 24లో ఫస్ట్ క్వశ్చన్ ఫిల్ చేస్తాం. తర్వాత సెకండ్ క్వశ్చన్, మెన్షన్ ద ఫంక్షన్స్ ఆఫ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఇది నేను వాట్సాప్ చేస్తాను, మీరు ఫిల్ చేసుకుంటారు. ఓకేనమ్మా. తర్వాత పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పేజ్ నెంబర్ 25లో పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఉంది. బుక్ ఓపెన్ చేసి చూడండి. పేజ్ నెంబర్ 25 చూడండి. వి మస్ట్ హ్యావ్ సీన్ ఎలక్ట్రిక్ కేబుల్స్. మీరు ఎలక్ట్రిక్ కేబుల్స్ చూసారు ఎప్పుడైనా? కరెంట్ వైర్లు చూసారు కదా. అండ్ వైర్స్ ఇన్ యువర్ హోమ్. ఎలక్ట్రిక్ కేబుల్స్ అలాగే మన ఇంట్లో ఉండే వైర్స్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? కరెంట్ పోల్ ఉంది. కరెంట్ పోల్ దగ్గర ఒక బాక్స్, లేకపోతే సపోజ్ మన స్కూల్ టర్నింగ్లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది చూసారా మీరు ఎప్పుడైనా? అక్కడ ఒక బాక్స్ లాగా ఉంటుంది. ఆ బాక్స్లో నుంచి మనకి లైన్స్ కనెక్ట్ అయి ఉంటుంది. పోల్ ఉంటుంది కదా, ఈ లైన్స్ కనెక్ట్ అయ్యి వైర్లు పిల్లకి పాస్ అవుతూ ఉంటాయి. చూసే ఉంటారు కదా. ఇంట్లో కూడా మనకి ఇంట్లో వైర్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. నర్వ్స్ ఇన్ అవర్ బాడీ ఆర్ ఆల్సో లైక్ వైర్స్. మన బాడీలో ఉన్న బాడీలో ఉండే నర్వ్స్ కూడా సేమ్ అలానే ఉంటాయంట. క్యారింగ్ మెసేజ్ ఫ్రమ్ ద బ్రెయిన్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ బాడీ త్రూ ద స్పైనల్ కార్డ్ అండ్ వైస్ వర్సా. ఈ బాడీలో కూడా నర్వ్స్ ఉంటాయి. ఎలా? మన ఇంట్లో కరెంట్ ఎలా ఉంది? ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో మీటర్ ఉంటుంది. మీటర్ నుంచి మనకి ఇంట్లోకి వైర్లన్నిటికీ కనెక్షన్ ఉంటుంది. అలాగే మన బాడీ ఏంటిది? మీటర్. నర్వ్స్ ఏంటి? వైర్స్. దాని నుంచి మెసేజ్ వెళ్తుంది అనమాట. అంటే మన ఇంట్లో మీటర్ ఉంటేనే మీటర్ నుంచి కనెక్షన్స్ ఉంటాయి కదా. ఇలా ఇంట్లో కనెక్షన్స్ ఉంటాయి. దీంట్లో రీడింగ్ ఇవన్నీ తీస్తారు కదా. ఇక్కడ ఒక ఇది ఉంటుంది, పిన్ లాగా ఉంటుంది ఇక్కడ. దీంట్లో నుంచి ఇంట్లో ఉన్న కనెక్షన్స్కి వెళ్తాయి కదా. లైట్ అని, అలాగే ట్యూబ్ లైట్, ఇలా వైర్ కనెక్ట్ అయి ఉంటాయి కదా. ఫ్యాను, అలాగే టీవీ, కంప్యూటర్, వీటికి వైర్స్ ఉంటాయి కదా. వీటికి కూడా వైర్స్ ఉంటాయి. కేబుల్ వైర్, ఇలా మొత్తం అన్నీ కనెక్ట్ అయి ఉంటుంది. కానీ ఇవన్నీ ఎక్కడికి కనెక్ట్ అయి ఉన్నాయి? వైర్లన్నీ
మన ఇంట్లో ఉండే మీటర్, కరెంట్ మీటర్ ఉంటుంది కదా, వాటికి కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే ఈ మీటర్ అనేది బాడీ అనుకుంటే ఈ నర్వ్స్ ఉన్నాయి కదా, ఈ వైర్లు ఉన్నాయి కదా, అవి నర్వ్స్ అన్నమాట. అంటే దీంట్లో వర్క్ అంటే ఇది కరెంటు ఉంటే దీని ద్వారా మనకి ఏమొస్తుంది, ఇవన్నీ ఆన్ అవుతాయి. ఫ్యాను, లైట్, టీవీ, కంప్యూటర్ ఇవన్నీ వర్క్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ మీటర్లో నుంచి కరెంట్ మనకి రాలేదనుకోండి, ఇవి ఏమైనా వర్క్ చేస్తాయా? వర్క్ చేయదు. అలాగే బాడీలో ఉండే నర్వ్స్ వర్క్ చేసినాయి అనుకోండి, అప్పుడే బాడీ నర్వ్స్. చూడండి ఒకసారి. We must have seen electric cables and wires in your home. Nerves in our body are like wires. ఈ నర్వ్స్ అనేవి ఏంటి? వైర్లు అన్నమాట. బాడీ అనేది మీటర్ అన్నమాట. క్యారింగ్ మెసేజ్ ఫ్రమ్ ద బ్రెయిన్ టు ద అదర్ బాడీ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ త్రూ ద స్పైనల్ కార్డ్. ఈ బాడీలో ఎక్కడికి వెళ్తాయని చెప్పాను? సిగ్నల్స్ బ్రెయిన్, స్పైనల్ కార్డు. బ్రెయిన్ స్పైనల్ కార్డ్కి వెళ్తాయని చెప్పా కదా. ఆ స్పైనల్ కార్డ్, ఈ బాడీలో మొత్తం నర్వ్స్ ఉంటాయి. ఈ సిగ్నల్స్ ఎక్కడికి వెళ్తాయి? బ్రెయిన్ స్పైనల్ కార్డ్కి వెళ్తాయి. తర్వాత మళ్ళీ బాడీకి వస్తాయి. ఓకే, ఫ్రమ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ టు ద బ్రెయిన్. బ్రెయిన్ నుంచి ఇంకా మిగతా పార్ట్స్ అన్నిటికీ, బాడీలో ఉండే పార్ట్స్ అన్నిటికీ నర్వ్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. ఆల్రెడీ నర్వ్స్ ఎలా కనెక్ట్ అయి ఉంటాయో నేను చెప్పాను కదా. పేజ్ నెంబర్ 22లో బాడీలో నర్వ్స్ బ్రెయిన్కి, స్పైనల్ కార్డ్కి కనెక్ట్ అయ్యి మొత్తం మన కాళ్ళ వేళ్ళ దాకా, చేతుల వేళ్ళ దాకా బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటాయి నర్వ్స్. ఓకే, చూడండి. ఆల్ ద నర్వ్స్ దట్ కనెక్ట్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అన్ని నర్వ్స్ ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుందంట? సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అసలు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? బ్రెయిన్, స్పైనల్ కార్డే కదా చెప్పుకుంది. అన్ని నర్వ్స్ దీనికి కనెక్ట్ అయి ఉంటాయండి. సిఎన్ఎస్కి కనెక్ట్ అయి ఉంటాయి. సిఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఈ సిఎన్ఎస్లో, సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఏం పార్ట్స్ ఉంటాయి? బ్రెయిన్, స్పైనల్ కార్డ్. అంటే ఈ సిఎన్ఎస్లో కనెక్ట్ అయ్యే నర్వ్స్ అన్ని దేనికి కనెక్ట్ అయి ఉంటాయి? బ్రెయిన్కి. విత్ ద వేరియస్ బాడీ పార్ట్స్ కలెక్టివ్ ఫ్రమ్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఓకే, ఆల్ ద నర్వ్స్ కనెక్ట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఇంకా బాడీ పార్ట్స్కి కూడా కొన్ని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటాయండి. అదేంటో చూడండి. ఎక్స్క్రిటా ఉంది చూడండి. ఎక్స్క్రిటా. If all the body's nerves are joined end to end, their total length will be around 45 miles. ఇప్పుడు మన బాడీలో ఉన్న నర్వ్స్, మన బాడీలో ఉండే నర్వ్స్ అన్ని ఎక్కడ కనెక్ట్ అయి ఉంటాయి? సెంట్రల్ నర్వస్ సిస్టమ్. వాటికి కనెక్ట్ అయి ఉంటుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? బ్రెయిన్, స్పైనల్ కార్డ్, వీటికి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. తర్వాత కొన్ని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ బాడీలో ఉన్న నర్వ్స్ అంటే బ్రెయిన్ నుంచి మన ఫుట్ దాకా అంటే కాలి దాకా ఉన్న నర్వ్స్ అన్నీ లైన్లో మనకి ఎక్స్ట్రా ఏమి ఇచ్చాడు? ఎండ్ టు ఎండ్ మొత్తం వరుసగా ఆ నర్వ్స్ అన్నీ వరుసగా పేర్చుకుంటూ వెళ్ళామనుకోండి, అది మొత్తం టోటల్ లెంత్ ఎంత ఉంటుందంట? 45 మైల్స్. 45 మైల్స్. 45 మైల్స్ ఉంటాయంట. అంటే అంత బార్ ఉంటాయని అర్థం అన్నమాట. తర్వాత చూడండి, 45 మైల్స్. తర్వాత ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ని 3 టైప్స్గా డివైడ్ చేసాం. 3 టైప్స్గా డివైడ్ చేసాం. అవేంటివి? సెన్సరీ నర్వ్స్, తర్వాత మోటార్ నర్వ్స్, తర్వాత మిక్స్డ్ నర్వ్స్. పిఎన్ఎస్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు? 3 పార్ట్స్. అండ్ సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్, మిక్స్డ్ నర్వ్స్. పిఎన్ఎస్ 3, సిఎన్ఎస్
2 అవేంటివి బ్రెయిన్ స్పైనల్ కార్డ్ ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసాం. సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్, మిక్స్డ్ నర్వ్స్. ఓకే, ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, చదువుదాం చూడండి. సెన్సరీ నర్వ్స్ ఫస్ట్ పార్ట్ చూద్దాం. దే క్యారీ మెసేజ్ ఫ్రమ్ ద సెన్స్ ఆర్గాన్ టు ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఇవి సెన్స్ ఆర్గాన్కి, ఆల్రెడీ మీకు సెన్స్ ఆర్గాన్స్ ఎన్నని చెప్పాను, 5 సెన్స్ ఆర్గాన్స్. 5 ఏమిటి? ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ స్కిన్. దీస్ ఆర్ ద సెన్స్ ఆర్గాన్స్. ఓకే, ఇవి ఏం చేస్తాయంట చూడండి. ది క్యారీ మెసేజ్ ఫ్రమ్ ద సెన్స్ ఆర్గాన్స్. సెన్స్ ఆర్గాన్స్ నుంచి ఎక్కడికి కనెక్ట్ అయ్యింటాయి? టు ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అని చెప్పుకున్నాం కదా. ఈ సెన్స్ ఆర్గాన్స్ నుంచి బ్రెయిన్, స్పైనల్ కార్డ్కి మెసేజ్ని పంపిస్తుంది అంట. అది ఏంటంట చూడండి. సెన్స్ ఆర్గాన్స్ నుంచి సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి మెసేజ్ని పాస్ చేస్తుంది. ద బ్రెయిన్ టెల్ us వాట్ వి సీ. అప్పుడు బ్రెయిన్ ఏం చెప్తుందంట? బ్రెయిన్ టు సీ, వి సీ, మనం చూడాలన్నా సీ. సీ అంటే దేంతో చూస్తాం? ఐస్. హియర్, మనం వినాలన్నా ఇయర్స్ నుంచి వింటాం. తర్వాత టేస్ట్, టంగ్. అలాగే స్మెల్, నోస్. తర్వాత స్కిన్, ఫీల్. అంటే సెన్స్ ఆర్గాన్స్ నుండి సిఎన్ఎస్కి కనెక్ట్ అయ్యి మెసేజ్ని పంపిస్తుంది. ఏంటిది? మనం చూడాలన్నా, వినాలన్నా, టేస్ట్ చేయాలన్నా, స్మెల్ చేయాలన్నా, అలాగే ఫీలింగ్ ఎక్కడ ఉంటుంది? స్కిన్కి ఉంటుంది ఫీలింగ్. ఓకే, ఇవన్నీ చేయాలన్నా వాటన్నిటికీ మెసేజ్ని సెన్స్ ఆర్గాన్స్ నుంచి సిఎన్ఎస్కి సెన్సరీ నర్వ్స్ పాస్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ పేజ్ నెంబర్ 26. పేజ్ నెంబర్ 26. మోటార్ నర్వ్స్. దే బ్రింగ్ మెసేజ్ ఫ్రమ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు ద మజిల్స్. ఇవి మెసేజ్ ఎక్కడ పంపిస్తాయంట? మెసేజ్ ఇవి ఎక్కడ పంపిస్తాయి మెసేజ్? సెన్స్ ఆర్గాన్స్ నుండి సిఎన్ఎస్. ఎస్ఓ అంటే సెన్స్ ఆర్గాన్స్. ఓకే, మీకు అర్థమయ్యేటట్టు రాస్తాను. సెన్స్ ఆర్గాన్స్. దే క్యారీ మెసేజ్ ఫ్రమ్ ద సెన్స్ ఆర్గాన్స్. సెన్స్ ఆర్గాన్స్ నుంచి క్యారీ చేస్తుంది అనమాట. ఏంటిది? ఎక్కడ క్యారీ చేస్తుంది? సిఎన్ఎస్ క్యారీ చేస్తుంది. దే బ్రింగ్స్ టెల్స్ us. అప్పుడు దాని దగ్గర నుంచి తీసుకెళ్తుంది. మనం టేస్ట్ చేయాలన్నా, చూడాలన్నా, వినాలన్నా, స్మెల్ చేయాలన్నా, ఫీల్ చేయాలన్నా ఇవన్నీ మనకి బ్రెయిన్ డిసైడ్ చేస్తుంది. తర్వాత మోటార్ నర్వ్స్. ఈ నర్వ్స్ని ఏమంటారు? సెన్సరీ నర్వ్స్. తర్వాత మోటార్ నర్వ్స్. దే బ్రింగ్ మెసేజ్ ఫ్రమ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు ద మజిల్స్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుండి ఎక్కడికి వెళ్తుంది మెసేజ్? మజిల్స్ అంటే సిఎన్ఎస్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? బ్రెయిన్, స్పైనల్ కార్డ్ చెప్పుకున్నాం. దీని నుంచి మెసేజ్ ఎక్కడికి వెళ్తుంది? మజిల్స్ అంటే తెలుసా మీకు? కండరాలు అంటారు. మన బోన్ పైన ఉంటుంది. అంటే స్కిన్కి కింద, బోన్స్కి పైన ఉన్న పార్ట్ని మజిల్స్ అంటారు. ఈ మజిల్స్కి పంపిస్తుంది అనమాట మెసేజ్. ఏంటిదంట? అండ్ టెల్ దెమ్ వాట్ టు డూ. అంటే మనం ఏం పని చేయాలన్నా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి మజిల్స్కి మెసేజ్ పంపిస్తుంది. అది ఏ నర్వ్స్? మోటార్ నర్వ్స్. మనం ఏ పని చేయాలన్నా సరే మన బాడీలో మోటార్ నర్వ్స్ అని కంపల్సరీగా ఉండాలి. ఆ మోటార్ నర్వ్స్ మజిల్స్ నుంచి, సిఎన్ఎస్ నుంచి ఎక్కడికి పంపిస్తుంది? మజిల్స్కి. ఏం చేయాలి? మనం ఏ పని చేయాలి అన్న దానికి ఈ మోటార్ నర్వ్స్ వర్క్ చేస్తాయి అన్నమాట. తర్వాత మిక్స్డ్ నర్వ్స్. థర్డ్ వన్ మిక్స్డ్ నర్వ్స్.
దే పెర్ఫార్మ్ ద ఫంక్షన్స్ ఆఫ్ బోత్ సెన్సరీ అండ్ మోటార్ నర్వ్స్. ఈ రెండు నర్వ్స్ కలిసి ఉంటాయంట, సెన్సరీ అండ్ మోటార్ నర్వ్స్. సెన్సరీ అండ్ మోటార్ నర్వ్స్ ఈ రెండింటి యొక్క ఫంక్షన్ ఇది చేస్తుంది. మిక్స్డ్ నర్వ్ దే పెర్ఫార్మ్ ద ఫంక్షన్స్ ఆఫ్ బోత్ సెన్సరీ అండ్ మోటార్ నర్వ్స్. ఈ రెండు ఏ వర్క్ చేస్తాయో మిక్స్డ్ నర్వ్స్ అవి చేస్తాయి. దే ఆర్ ఫౌండ్ ఇన్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఇవి ఎక్కడ ఉంటాయంట? ఎక్కువ బ్రెయిన్ స్పైనల్ కార్డ్లో ఉంటాయి. ఓకే, మనం పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ చెప్పుకున్నాం. ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ని సింపుల్ ఫామ్లో పిఎన్ఎస్ అంటాం. ఈ పిఎన్ఎస్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 3 parts. ఫస్ట్ వన్ సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్ అండ్ మిక్స్డ్ నర్వ్స్. ఓకే, ఆల్రెడీ మనం సిఎన్ఎస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సిఎన్ఎస్ అంటే ఏంటి? దాంట్లో 2 parts ఉంటాయి, బ్రెయిన్, స్పైనల్ కార్డ్. ఓకే, పిఎన్ఎస్లో 3 parts. ఫస్ట్ పార్ట్ సెన్సరీ నర్వ్స్. సెన్సరీ నర్వ్స్లో మెసేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? సెన్స్ ఆర్గాన్స్. సెన్స్ ఆర్గాన్స్ ఆల్రెడీ సెన్స్ ఆర్గాన్స్ అంటే ఏంటో మీకు తెలుసు. సెన్స్ ఆర్గాన్స్ నుండి మెసేజ్ని ఎక్కడికి తీసుకెళ్తాయి? సిఎన్ఎస్కి తీసుకెళ్తాయి. అప్పుడు ఆ సిఎన్ఎస్లో ఏముంటాయి? బ్రెయిన్, స్పైనల్ కార్డ్. ఆ బ్రెయిన్ చెప్తుంది అనమాట, నువ్వు వాసన చూస్తావు, హియర్ వింటావు, టేస్ట్, స్మెల్, ఫీల్ ఇవన్నీ చూస్తావని ఆ సెన్స్ ఆర్గాన్స్ నుంచి మెసేజ్ వెళ్తేనే ఇవి మనం చేయగలము. నెక్స్ట్ మోటార్ నర్వ్స్. ఇదేం మెసేజ్ చేస్తుందంట? మజిల్స్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి మజిల్కి అనమాట. దే బ్రింగ్ మెసేజ్. ఎక్కడి నుంచి తీసుకొస్తుంది మెసేజ్? ఫ్రమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి మజిల్ టు ద మజిల్. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి మజిల్కి తీసుకెళ్తుందంట మెసేజ్. ఏమని? మనం ఏం వర్క్ చేయాలి, ఏం పని చేయాలి అని తెలియడం కోసం, చెప్పడం కోసం ఈ మజిల్స్ వర్క్ చేస్తాయంట. ఎక్కడి నుంచి వస్తుంది మెసేజ్? సిఎన్ఎస్. సిఎన్ఎస్ అంటే ఏం చెప్పుకున్నాం? బ్రెయిన్, స్పైనల్ కార్డ్. అక్కడి నుంచి మజిల్కి మెసేజ్ వస్తుంది, మనం ఏం పని చేయాలి, ఏం వర్క్ చేయాలి అన్నదాన్ని. నెక్స్ట్ మిక్స్డ్ నర్వ్స్. ఇవేంటి? సెన్సరీ ఆర్గాన్స్, సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్ ఈ రెండు మిక్స్ అయి ఉంటాయంట ఈ మిక్స్డ్ నర్వ్స్. మిక్స్డ్ 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 అంటేనే మనకు అర్థం ఏంటి? కలిసి ఉండడం. ఆ కలిసి ఉన్న నర్వ్స్ ఏంటి? సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్ ఈ రెండు ఈ మిక్స్డ్ నర్వ్స్లో ఉంటుంది. కానీ ఈ మిక్స్డ్ నర్వ్స్ ఎక్కువ ఎక్కడ ఉంటాయంట? ఈ మిక్స్డ్ నర్వ్స్ ఎక్కడ ఉంటాయి ఎక్కువ? బ్రెయిన్, స్పైనల్ కార్డ్లో ఉంటాయి. ఓకే, మీకు సిఎన్ఎస్ గురించి, పిఎన్ఎస్ గురించి చెప్పాను కదా. నెక్స్ట్ పేజ్ నెంబర్ 15. పేజ్ నెంబర్ 15 వర్క్ బుక్. పేజ్ నెంబర్ 15 వర్క్ బుక్. దాంట్లో థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత రాసుకుంటుంది. పిఎన్ఎస్ అంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, సిఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. తర్వాత బి బ్లాంక్. What do PNS and CNS comprises of? PNS comprises of 3 types: sensory, motor and mixed nerves, and CNS comprises of brain and spinal cord. Fourth question. What are the functions of nerves in our body? Already ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, there are 3 types of nerves: sensory nerves, motor nerves, mixed nerves. వాటి గురించి ఎక్స్ప్లెనేషన్. ఇవి సెన్స్ ఆర్గాన్స్ నుంచి సిఎన్ఎస్ మెసేజ్ని పంపిస్తుంది. తర్వాత ఇవి సిఎన్ఎస్ నుంచి మజిల్స్కి మనం ఏం చేయాలన్నది డిసైడ్ చేస్తుంది. మిక్స్డ్ నర్వ్స్ ఏమో సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్ రెండు ఉంటాయి కాబట్టి అది మిక్స్డ్ నర్వ్స్ అయింది. ఇవి ఎక్కువ ఎక్కడ ఉంటాయి? బ్రెయిన్, స్పైనల్ కార్డ్. ఓకే, ఆల్రెడీ మనం 5th క్వశ్చన్ బ్రెయిన్ డయాగ్రామ్ వేస్తాం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.